నైట్ వచ్చేసి రాత్రి ఇంత చికెన్ కర్రీ ఆల్రెడీ ఇంట్లో నుండి ప్రిపేర్ చేసుకొని ఉన్నది. వైట్ రైస్ పెట్టుకొని తినేసినాము. ఎక్కువ వీడియో తీయడానికి స్కోప్ లేదు, ఫుల్ టైర్డ్ ఉండే. బట్ బాగుంది. ఈ ఎయిర్బిఎన్బి హౌస్ మాత్రం చాలా బాగుంది. ఇది కాండోస్, నిజంగా మంచి బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం ఇల్లంతా కూడా ఒక ఫారెస్ట్లీ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ తోటి చేసిండు. మొత్తం అంతా కూడా అంబియన్స్ మీకు చూపిస్తాను నెక్స్ట్. సో మార్నింగే లేచి ఇట్లా సీ ద బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ హియర్. మంచిగా అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు ఇట్లా మంచిగా దగ్గర, అక్కడ మౌంటైన్స్, ఒక బ్యూటిఫుల్ సౌండ్, అట్లా బర్డ్స్ సౌండ్. ఆల్మోస్ట్ ఫాల్ కలర్ స్టార్ట్ అయిపోయినట్టున్నాయి, మొత్తం అంతా రాలిపోయినాయి లీవ్స్. మీరు చూస్తే ఒక టీ వేసుకొని మార్నింగ్ టీ తాగుతూ ఉంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు ఛాయ్ దొరకడమే, ఎందుకంటే దొరకదు కదా జనరల్గా బయట మనకి ఇక్కడ. కానీ ఇంట్లో ఛాయ్ చేసుకొని మంచి ఇట్లా తాగుకుంటా చల్లటి వాతావరణం చూస్తుంటే అమేజింగ్ డే అది. నిజంగా యూ హ్యావ్ టు ట్రై. ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఏదర్ ఇట్స్ కాఫీ ఆర్ టీ, మార్నింగ్ లేచి ఆ ఎన్విరాన్మెంట్ ఆ అంబియన్స్ చూసుకుంటా బయట, జస్ట్ హ్యావ్ అ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ, ఇట్ విల్ బీ బ్యూటిఫుల్. అది ఒక మెమరీ లాగా అట్లా ఫిక్స్ అయిపోతుంది లైఫ్లో. చూసారా ఒకసారి వ్యూ మొత్తం? వెళ్ళాలబ్బా అప్పుడప్పుడు, వారానికి ఒకసారి అన్నా లేకపోతే అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా వీ హ్యావ్ టు గో అవుట్. వెళ్తూ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది లైఫ్. ఊకి ఇంట్లో కూర్చొని అదే ఐటీ జాబ్ చేసుకుంటా, అదే టెన్షన్లు, స్ట్రెస్, ప్రెషర్లు అయితే జీవితం ఎట్లా అర్థమవుతుంది? ఇక్కడ నుంచి చదివినట్టు కూడా గుర్తు. బయటికి పోతేనే ప్రపంచం తెలుస్తుంది, ఇంట్లో కూర్చుంటే అసలుకే తెలియదు. సో గో 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 అవుట్ సైడ్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. ద మోర్ యూ సీ ద వర్త్ ఈజ్ యువర్ లైఫ్. అంతే కదా? Just collect memories in your life. Hey, we are starting day 2 today. మార్నింగ్ లేచినాక మీరు చూసేది కదా మంచిగా టీ తాగేసి డే 2 స్టార్ట్ చేస్తున్నాము. ఒకసారి బయట నుండి మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చల్లగా ఇట్లుంది మా ఎయిర్బిఎన్బి. వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక వీఆర్ గోయింగ్ ఫర్ స్మోకీ నేషనల్ పార్క్. ఎట్లున్నాయి స్మోకీస్ అనేది చెప్తా మీకు. లెట్స్ స్టార్ట్ ద డే. మొత్తానికి బయటికి వచ్చినాము, ఫోటో సెషన్ అవుతుంది. స్నేహ ఎటు పోతున్నాం ఇప్పుడు? ఇక్కడ లోపలికి వెళ్తున్నాం. బేసికలీ స్మోకీస్ నేషనల్ పార్క్ మొత్తం లోపలికి అంతా తిరుగుతున్నాము. ఎట్లుంటుందో ఏమో ఐడియా లేదు. ఎలివేషన్స్ ఉన్నాయంట అక్కడంతా. చూస్తేనేమో మొత్తం ఆకులు ఇట్లా పడిపోయినాయి, మొత్తం ప్రాపర్లీ కలర్స్ వచ్చి పడిపోయినాయా, మరి ఇంకా గ్రీన్ లీవ్స్ అయితే కనిపిస్తున్నది. నాట్ బ్యాడ్ ఉంది. చూడాలి లోపలికి వెళ్తా ఉంటే ఎట్లుంటుంది ఏంది అని. గ్యాట్లిన్ బర్గ్ ఇది అసలు నిజంగా సిటీ. మేము రాత్రిపూట వస్తూ ఉంటే కలర్స్ తోటి బ్యూటిఫుల్ ఉంది. పీజన్ ఫాక్స్ అక్కడంతా. మీకు మళ్ళీ ఆ నైట్ వ్యూ అంతా అక్కడ లోపల ఎట్లా ఉంటుంది ఏందో అంతా కూడా చూపెడతా. ప్రస్తుతం లెట్స్ గో ఇంటూ స్మోకీస్ నౌ. కమ్ ఆన్, ఆర్ యు ఎక్సైటెడ్? అభియాన్, చలో లెట్స్ గో టు స్మోకీస్. మనం ఇక్కడికి వచ్చేసినాము విజిటర్ సెంటర్కి. ఇక్కడ మొత్తం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఒకసారి వీడియో చేస్తా. ఇట్లా చేస్తే ఏంటంటే కొంచెం సరిగ్గా రావట్లేదు. సో
ఏం రష్ ఉన్నారు అసలు, మామూలుగా అర్థమైతే లేదు. మొత్తం కార్లే ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ ఎప్పుడు పోతామో అనిపిస్తున్నారు నాకైతే. కంపల్సరీ మాకు విషయం తెలిసింది ఏంటంటే, ఒక పార్కింగ్ ట్యాగ్ అనేది మ్యాండేటరీ అంట. వాటికి ఆ పార్కింగ్ ట్యాగ్ అయితే అక్కడ విజిటర్ సెంటర్స్ దగ్గర డైరెక్ట్ బయట కియాస్క్ మెషిన్స్ ఉన్నాయి. $5 ఏమో ఉంది అంతే. మన జస్ట్ లైసెన్స్ ప్లేట్ అక్కడ కొట్టేస్తే మనకి పార్కింగ్ ట్యాగ్ వచ్చేస్తుంది. వీక్లీ పార్కింగ్ అట్లా ఉంది, డైలీ పార్కింగ్ కూడా ఉంది. $5 అంతే, సింపుల్, కంపల్సరీ అంట అది. అది తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేసినాము. అండ్ హ్యూజ్ క్రౌడ్ ఉంది. ఇది నవంబర్ 1st వీక్ కదా, నాకు తెలిసి 1st వీక్ ఆఫ్ నవంబర్ నుండి ఇంకా ప్రాపర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సీజన్ అనుకుంటా. నాకు తెలిసి లాస్ట్ వీక్, ఈ వీక్ కూడా హ్యూజ్ క్రౌడ్ ఉంది. చూస్తున్నాం కదా అట్లా, అసలు కదులుతలేదు కార్ అయితే. చాలా మంది ఉన్నారు. కొంతసేపు నేను కొంచెం స్టార్ట్ చేసిన డ్రైవింగ్, కానీ అబ్బో ఎడ్జస్ట్ చాలా డేంజరస్గా ఉన్నాయి. సరే మామిడితోటే వేపిస్తాను, ఎందుకైనా మంచిది అని చెప్పేసి మనం వీలాగ్ చేసుకోవచ్చు కదా. అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి ముందుకు వెళ్తూ ఉంటే. చూద్దాం ఎట్లుంటాయో, మనకు కూడా ఐడియా లేదు ఎగ్జాక్ట్లీ. పోతా ఉంటే మీకు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎట్లుందని. అండ్ ద వర్స్ట్ థింగ్ హియర్ ఈస్ ఇంటర్నెట్ లేకపోవడం. అసలు ఇంటర్నెట్ అనేది రావట్లేదు ఫోన్లో, మొత్తం SOS సింబల్ ఉంది. సో మ్యాప్స్ తీసుకొని మ్యాప్స్ ద్వారా వెళ్ళిపోవడమే ఇక్కడంతా మోస్ట్లీ. అండ్ బ్రేక్ఫాస్ట్లు, లంచ్, డిన్నర్లు అయితే నాకు తెలిసి ఇంపాసిబుల్. ఇక్కడ ఇట్లానే మేము చేసినట్టే మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినేసినట్టే చేసుకొని లంచ్ ఏదైనా ప్రిపేర్ చేసుకొని వస్తే బెటర్. చూద్దాం, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి యాక్చువల్లీ ఆన్ ది వేలో. స్మోకీస్ ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 12 స్పాట్స్ ఉన్నాయి. అక్కడ ఒకటి గుడ్ థింగ్ ఏంటి అంటే, స్మోకీస్ అక్కడ విజిటర్ సెంటర్లో 2 hours ఉంటే ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు, ఏం హైకింగ్ చేసుకోవచ్చు. 4 hours మీకు టైం ఉంటే ఎట్లా చేయొచ్చు, అది ఇదంతా చాలా డీటెయిల్గా మీరు ఇన్ఫర్మేషన్ చూసారు కదా ఇందాక నేను పోస్ట్ చేసినట్టు. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లెట్స్ గో అండ్ సీ. స్టార్ట్ ఫస్ట్ వ్యూ. దీని ఏందని ఇది వ్యూ ఏంది ఏమో తెలియదు, కానీ చాలా బాగుంది చూస్తుంటే. కలర్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎల్లో కలర్. మౌంటైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్నేహ ఎట్లా ఉంది? మొత్తం అందరు ఆగి ఇక్కడ మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి ఇక్కడ ఆగేసి మొత్తం అందరు ఫొటోస్ తీసుకుంటాము. ఒకటి ఏంటంటే షాడోస్ బాగా పడి అంత మంచిగా అనిపించట్లేదు, ఫొటోస్ అయితే సరిగ్గా రావట్లేదు. ట్రై చేస్తున్నారు అందరూ. ఒకసారి మౌంటైన్ అయితే చాలా బాగుంది. ఇదే ప్రాబ్లం, ఇయర్లీ వన్స్ ఒక్కసారి ఇట్లాంటి టైం వస్తుంది, జనాలు దాంట్లో పెట్టిస్తాం. ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తుంది ఇట్లాంటి టైం, జనాలు అందరూ అదే టైంకి వస్తూ ఉంటారు. ఫస్ట్ వ్యూనే ఇంకా చాలా ఉంది. లెట్స్ గో అండ్ సీ అదర్ వ్యూస్. ఇది ఒక టైప్ ఆఫ్ వ్యూ, చిమ్నీ ఏరియాస్ చిమ్నీ టాప్స్ అంటారంట. ఇది కొంచెం ఏంటంటే మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి చెట్లు మొత్తం. చూసిలా మౌంటైన్ మీద, మొత్తం మౌంటైన్స్ మీద కొన్ని చెట్లు అట్లా ఉన్నాయి ఉండి, అవి మొత్తం ఆకులు రాలిపోయినట్టు కనిపిస్తున్నాయి. మొత్తం అంతా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది నాకైతే వ్యూ. బాగుంది ఇట్లా వ్యూస్. స్మోకీస్ ఇట్లా మంచిగా స్టోన్ తోటి, ఇటు పక్కన ఇట్లా నేషనల్ పార్క్ చాలా బాగుంది. ట్రీస్, కొంచెం ఎండ మస్తు కొడుతుంది, కానీ ఎండ కాకుండా కొంచెం చల్లగా ఉంటే అమేజింగ్ ఉంటుంది నాకు తెలిసి నెక్స్ట్ అంతా. కాకపోతే ఇక మళ్ళీ టైంకి చల్లగా వెదర్ అని చూసుకుంటే ట్రీస్ ఇట్లా ఉంటాయో లేదో తెలీదు. ఇప్పుడైతే కొంచెం మంచిగా రెడ్డిష్, yellowish, greenish కలర్స్ అయితే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, మంచిగా వస్తున్నాయి ఫొటోస్. ఇక మళ్ళీ తర్వాత పోతా ఉంటే ఎట్లుంటుందో సిచ్యువేషన్ మనకు ఐడియా లేదు. బట్ బ్యూటిఫుల్. ఫారెస్ట్ హ్యాస్ సమ్ ఎనర్జీ అనిపిస్తుంది నాకు. ఇట్ విల్ గివ్ యూ పీస్. సో పెద్దగా అయితే ఏం లేవు ఇక్కడ, అంతా కొంచెం నల్లగానే ఉన్నాయి. అందుకే పెద్దగా ఏం విజువల్స్ చూపించట్లేదు. సో
సో మౌంటైన్ పైకి వచ్చేసినాం కదా, నాకు తెలిసి ఫాల్ కలర్స్ ఎప్పుడో వచ్చేసి ఉంటాయి ఇక్కడంతా. స్టార్టింగ్ ఆఫ్ ద పార్క్లో కొంచెం మంచి కలర్స్ కనిపించినాయి, బట్ పోతాన కొద్దీ మనకు అంత కనం ఏం లేదు. మౌంటైన్లో మొత్తం అంతా ఆల్రెడీ వచ్చేసి వెళ్ళిపోయి ఉంటాయి. చూస్తున్నారు కదా, డిఫరెంట్ స్పాట్స్లో ఆగి మనం చూస్తున్నాము. వస్తున్నారు జనాలు స్టిల్ మరి ఇట్లాంటి వ్యూలో కూడా. ఇక మరి ఇంకా ఇట్లా మొత్తం మౌంటైన్ అంతా ఎక్కిన తర్వాత కూడా ఇట్లే ఉంటే ఎట్లా అని ఇంకా వీఆర్ ప్లానింగ్ ఫర్ సమ్ యాక్టివిటీస్. చూద్దాం ఏం చేద్దాము. అదేంటో కొన్ని లీవ్స్ మాత్రం గ్రీనిష్ అట్లనే ఉన్నాయి, ఇక మిగతా ఏదైనా అలాగే అయిపోయినాయి మొత్తం అంతా. అయినా ఇంతమంది జనాలు అదేంటో అర్థం కాదు. సో హ్యూజ్ క్రౌడ్. ఇక స్నేహాలు ఇక నవ్వుకుంటున్నారు, ఇది ఏదో వర్కౌట్ అయ్యేటట్లేదు కానీ ఏదైనా యాక్టివిటీస్ ఇద్దామని. లాస్ట్ టైం ఇట్లానే యాక్టివిటీస్కి పోయినాము, చేసినాము, ఏవోటి ఉంటాయి. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అంటున్నారు ప్రస్తుతానికి అయితే. అంటే వి ఎక్స్పెక్టెడ్ లాట్ అండి, కానీ కింద అయితే బాగానే ఉన్నాయి. మరి స్టార్టింగ్ ఆఫ్ ద మంచిగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇట్లా ఇంత నల్లగా అయిపోయినా ఇంతమంది ఎందుకు ఉన్నట్టు ఇక్కడ? మొత్తానికి మనం ఇంకొక స్పాట్ దగ్గరకు వచ్చినాము. ఇదేంటిది? క్లింగ్మ్యాన్స్ డోమ్. హైయెస్ట్ పీక్ ఇది స్మోకీస్లో. ఆల్మోస్ట్ 6,600 feet హైలో ఉన్నాము. స్మోకీస్ మొత్తానికి ఇది మస్ట్ వాచ్ అనమాట. చూసినా ఇక్కడ మౌంటైన్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. అసలు ఎంత జనాలు వచ్చినంటే మాకు పార్కింగ్ దొరకడానికి ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది. సో ఇది చూసాను కదా, ఇక్కడ మీరు ఎంతమంది వచ్చినో. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది మౌంటైన్ మీద, ఏది మాట్లాడినా రీసౌండ్ వస్తుంది. ఇది లోపలికి ఉంది క్లింగ్మ్యాన్స్ డోమ్. ఇక్కడ నుండి ఇట్లా మొత్తం వాకింగ్ చేసుకుంటూ పోవాలి ఇక్కడంతా. వీళ్ళు ఏదో కొండలెక్కుతాను మంచిగా ఇక్కడంతా. ఏదో కొండ ఉంటే కదా అందరూ ఇక్కడ ఎక్కి ఫోటో దిగుతారు, మనం కూడా ట్రై చేద్దాము. ప్రస్తుతానికైతే ఇక క్లింగ్మ్యాన్స్ డోమ్ లోపలికి పోదాం. మంచి వేవ్ ఉంది అక్కడంతా. మౌంటైన్ మీద ఇట్లా హైయెస్ట్ పాయింట్ దగ్గరికి ఇట్లా పోతూ ఉంటాయి. లెట్స్ గో అండ్ సీ. చలి పెడుతుంది అక్కడంతా, చలి అనిపించట్లేదు కానీ ఇట్లా లోపలికి పోతా ఉంటే కొంచెం చలిగా ఉంది. సో దట్స్ వేర్. ఘోరంగా హైకింగ్ ఉన్నది ఇది, పగిలిపోతుంది. అనిపిస్తలేదు కానీ ఉత్తగా పైకి అన్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కుతుంటే పాప స్నేహ పరిస్థితి చూసిలా. కమాన్ స్నేహ, యూ కెన్ డూ ఇట్, కమాన్. మా వాడెక్కెత్తాను కింద వాడుకున్నా టింగ్ అనుకుంటా. ఎస్ డాడీ, మంచిగా సిచ్యువేషన్ అంటే ఎనర్జీ పెట్టుకొని దగ్గరకు వచ్చేస్తాం. స్నేహ నీ ఎఫర్ట్ చూస్తారా జనాలు? ఏ చింద శివ మెత్తారా సాంబాయి సపోర్ట్ ఉన్నానికి మన వెయిట్లే ఎక్కువ ఉన్నాయంటే వెయిట్కి తోడు మళ్ళీ ఇక జాకెట్లు కూర్చోవలసిందే. మాడు ఉరుకుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. కూర్చోన్నా
ఏంద్రా పరిస్థితి? అమ్మో చాలా ఉంది, బట్ వెళ్తున్నాం ఇంకా. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. అవ్యాన్ గారు మంచిగా నడుస్తుండే అట్లా ఇట్లా. వాడు ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. మా పరిస్థితే కనిపించట్లేదు కానీ ఎండ బాగా కొడుతుంది, ఒకటి ఎనర్జీ లేదు. అవే మేము ప్రశాంతంగా ఎక్కుతా ఉంటాయి. స్నేహ చలి పెడుతుందేమో, జాకెట్ తీసుకురా. ఈ జాకెట్లో ముదుగు మొదలకి సత్తాను. చలి పక్కన పెడితే అవు స్నేహ పరిస్థితి చూసిన. ఎందుకు తెమ్మన్నావు మరి జాకెట్లు? అది ఏదో పైకి ఎక్కుతే ఏదో ఉంటుందట, అదేందో చూద్దాం పండి ఫస్ట్. అక్కడ కనుక వర్మ లేదనుకో ఏం చేసేది, అదే ఏం చేసేది, మళ్ళీ దిగిపోవడమే. అసలు చూస్తుంటే కనిపిస్తలేదు ఇంత ఘోరంగా హై ఉంటుందా అని, కానీ గట్టిగా ఉంది. ఇంకా వస్తలేదు, అదే తిరుపతి కొండ లెక్క కనిపిస్తుంది. ఏంది పరిస్థితి? మన వ్యూవర్స్కి ఏం చెప్తావు? వాడు అడినాడు పాపం, వాటర్ బాటిల్ కూడా తీసుకుపోదామని, అవ్యాన్ గాడికన్నా తీసుకుపోదామని. ఎంతో 10 నిమిషాలు అయిపోతుంది బాగా అనుకులో. ఇదేమో ఎంతకు వస్తలేదు. Look at your face in the mirror. I wonder what I'm feeling. Come on, Sneha, you can come. Hey, Jai Janasena. Da. హాఫ్ వచ్చినా ఫుల్ వచ్చినా అది తెలియదు, వెళ్ళిపోవాలి అంతే. అటు చూడు జనాలు, పిల్లలు నేర్చుకుని వస్తారు ఒక్కొక్కరు. అవ్యాన్ గారు ఎంత మంచిగా నడుస్తాను. అదే ఏంద్రా కూర్చున్నావు? చలో అవ్యాన్, పాటలు పాడుకుంటూ పోతే తెలియదు ఎప్పుడైనా. మంచి మోటివేషనల్ పాటలు పాడుతూ ఉండండి. ఓకే, ఫస్ట్ పాట చెప్పు నేను. అరే అందుకే రా. ఫైనల్లీ వి డిడ్ ఇట్, ఆల్మోస్ట్ వచ్చేసినాము. మీ హైక్ ఏందో కానీ నాకు ఇంపార్టెంట్ పాయింట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఇంపాసిబుల్ అసలు అనిపిస్తుంది. మెల్లిగా ఒక్కొక్క స్టెప్ కింద మీద ట్రై చేసుకుంటూ ఎక్కుతూ ఉంటే, కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ అక్కడనే ఆగిపోతే మాత్రం ఎప్పుడైనా కూడా విల్ నెవర్ గో ఫార్వర్డ్. సో ఆల్వేస్ నెవర్ ఎవర్ గివ్ అప్. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా ఒక పెద్ద సిచ్యువేషన్స్లో ఎంటర్ అవుతాం. వీ హ్యావ్ ఎ లాట్ టు అచీవ్ ఎట్ దట్ టైం. అచీవ్ చేయాలి. యూ షుడ్ పుష్ ఫార్వర్డ్. కష్టపడాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ సీ ద రిజల్ట్. ఐ విల్ షో యూ ద రిజల్ట్ నౌ. ఫైనల్గా డోమ్ వచ్చేసింది. లెట్స్ గో టు ద డోమ్. స్నేహదా, లెట్స్ గో టు ద డోమ్. అక్కడ నుండి వ్యూ ఎట్లుంటుందో, అక్కడ నుండి వ్యూ చూడడానికి అని చెప్పేసి ఇంత దూరం మనం ట్రావెల్ చేసి వచ్చినాం. టైం ఎక్కువ కాదు, బేసికలీ ఎఫర్ట్స్. ఆల్మోస్ట్ 45 minutes to 1 hour పైకి ఎక్కుతూనే ఉండాలి. అక్కడ పోయిన తర్వాత మీకు విజువల్ చూపిస్తా ఎట్లుంటుంది. ఈజ్ ఇట్ వర్త్ వర్మ్ ఆర్ నాట్ అనేది మనం అక్కడ పోయినాక చూద్దాం. నాకైతే బాగుంటుంది అనిపిస్తుంది. లెట్స్ గో అండ్ సీ.
అంట. చూసాను మౌంటైన్స్ ఆర్ బ్యూటిఫుల్. అంత హై నుండి ఇట్లా చూస్తుంటే మీకు ఎట్లుందో కానీ విజువల్స్లో చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నుండి చూస్తుంటే ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ లా ఉంది. సీరియస్ ఎట్లుంది? వర్త్ వర్మ వర్త్ వర్మ ఎట్లుంది అంతగానో కష్టపడ్డందుకు? అవ్యా మాడి చికాకున్నాడు, ఇంత దూరం వచ్చినాం కదా. కానీ వర్త్ వర్మ వర్త నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. మౌంటైన్స్ అయితే బ్యూటిఫుల్గానే మీరు చూస్తున్నారు కదా విజువల్స్. ఇట్లా కెమెరాతో ఎలా ఉందో నాకు తెలియదు కానీ మా కళ్ళతోటి మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మొత్తానికి క్లింగ్ మ్యాన్స్ డోమ్ అయిపోయింది, వెళ్తున్నాం బ్యాక్. పైన అవ్యాన్ గారు బాగా పిచ్చి పిచ్చి చేసిండు కొంతసేపు అంతా. తలకాయ వాడు ఏంటంటే ఇక తెలిసిందే కదా కిడ్స్ తోటి ముచ్చట ఎట్లుంటాయో. అప్పటిదాకా మంచిగా ఉంటారు, సడన్గా ఏమైతే తెలియదు. ఎక్కేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 45 minutes 1 hour పట్టింది, కానీ దిగడం మాత్రం ఒక 10 minutes పెట్టినాం. ఫర్ ఆల్ ద పీపుల్ క్లింగ్ మ్యాన్స్ డోమ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఓ మంచి హైక్ ఉంటుంది అక్కడ. బీ ప్రిపేర్డ్. నా సజెషన్ అయితే మళ్ళీ చెప్తున్నా, ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి, ఎక్కువ జాకెట్లు పెట్టుకోకండి, అంటే డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్ అట్ ద టైం. పిల్లలు ఉంటే మాత్రం చూసుకోండి ఇక వాళ్ళు ఎంతసేపు ఓపిక అనేది. పగిలిపోయింది మొత్తానికి అయితే. మనకు ఒక హైక్ అయిపోయింది, ఓ వాటర్ ఫాల్ అయిపోయింది ఈ ట్రిప్లో. ఇంకేమున్నాయి, లంచ్ చేద్దాం ఇక. 3 అవుతుంది అట్లా. ఇట్లా 9 o'clock స్టార్ట్ అయినాం, 3 అవుతుంది. సో లెట్స్ సీ, లంచ్ చేసుకొని ఇంకేం చేయగలుగుతాం, ఇంకేం కవర్ చేస్తాం. మనకు కూడా ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం ఏం పోవట్లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అవుతున్నాం. లెట్స్ సీ వాట్ వీ కెన్ కవర్. ఏంటిది స్నే? ఏంటిది? అవ్యాన్, వాట్ ఆర్ యూ ప్లేయింగ్? అవ్యాన్, వాట్ ఆర్ యూ ప్లేయింగ్?